కూతురి పేరు హరిప్రియ. అదొక పల్లెటూరు. అందులో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. తల్లి తండ్రి, ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. వారి పిల్లలు. అమ్మాయి పెద్దది, మగ పిల్లలు చిన్నవారు. తండ్రికి వారసత్వంగా 5 ఎకరాల పొలం వచ్చింది. తండ్రి కోపిష్టి. కుటుంబంలో అందరూ అతనికి భయపడతారు. తల్లి సౌమ్యురాలు, పెద్దగా లోకజ్ఞానము లేని మనిషి. పిల్లలందరికీ పొలం పని నేర్పించారు. పెద్దవాళ్లు అయ్యారు. ముందు అమ్మాయికి పెండ్లి చేద్దామని సంబంధాలు చూడటం ప్రారంభించాడు తండ్రి. తండ్రి ఆలోచన ఏంటంటే పిల్లవాడు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆస్తిమంతుడు అయి ఉండాలి. తల్లి ఎప్పుడూ భర్తతో అంటుంది ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఈడు జోడు కుదిరి తెలివైన వాడైతే చాలు అని. ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఇంట్లో అందరికీ నచ్చుతున్నాయి. కానీ తండ్రికి నచ్చడం లేదు. చివరకు తండ్రి తనకి నచ్చిన సంబంధం తెచ్చాడు. అబ్బాయికి ఉన్నంత ఆస్తి చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికీ లేదు. పిల్లకి కానీ ఇంట్లో ఎవరికీ కూడా నచ్చలేదు. అబ్బాయి మేదగుడు. అంటే మా ఊళ్ళో తిక్కలితనంను అలా పిలుస్తారు. అతనికి లోకం తెలియదు. అమ్మాయి నాకీ సంబంధం వద్దు అని వారము రోజులు అన్నం తినకుండా ఏడ్చింది. అయినా వాళ్ళ నాన్న ఆస్తిమంతుడు. సుఖంగా ఉంటావు అని చెప్పి సంబంధం ఖాయం చేశాడు. ఇంటిలో ఎవరికీ ఇష్టం లేకుండానే పెండ్లి అయింది. పిల్ల తండ్రి డబ్బుకు ఆశపడి తిక్కలోడికిచ్చి పిల్ల గొంతు కోసాడని చెప్పుకున్నారు. కొత్త దంపతులిద్దరు 3 నిద్రల కోసం పిల్ల పుట్టింటికి వచ్చారు. చుట్టుపక్కల బంధువులు వారింటికి భోజనానికి కొత్త దంపతులిద్దరిని ఆహ్వానించారు. ఒక రోజు దంపతులిద్దరూ భోజనానికి బంధువుల ఇంటికి వెళ్లారు. మాటలు చెప్పుకుంటున్నారు. మధ్యలో బంధువులావిడ పెండ్లి కొడుకును చూచి బాబు ఇడ్లీ తాగి కాఫీ తింటావా లేక టీ తిని దోశ తాగుతావా అని ఎకసెక్కాలాడింది. పెండ్లి కొడుకుకి అర్థం కాలేదు. పెండ్లి కూతురికి అర్థమైంది. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని. అసలే ఇష్టం లేని పెళ్లి. దానితో పెళ్లి కూతురు అవమానంగా భావించింది. భోజనాలు చేసి దంపతులిద్దరూ ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో 1970 టైంలో ఈ కథ జరిగినది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరి ఇండ్లలోనూ టాయిలెట్స్ ఉండేవి కావు. అందరూ బహిర్భూమికి వెళ్లాల్సిందే. ఇక దంపతులిద్దరూ ఇంటికి వచ్చిన వెంటనే ఆ అమ్మాయి బహిర్భూమికి వెళ్లి వస్తాను అని తల్లికి చెప్పి చిన్న తమ్ముడిని తోడుగా తీసుకెళ్లింది. అక్క తమ్ముడు ఇద్దరు ఊరి చివర దాకా వెళ్లారు. అక్కడ ఒక లోతైన బావి ఉంది. ఆ అమ్మాయి అక్కడ ఆగి చేతిలో ఉన్న టార్చి లైటు బావిలోకి వేసింది. వెంటనే తమ్ముడితో చెప్పింది, తమ్ముడు ఈ బావిలో బంగారం ఉన్నది. నేను ఇక్కడ కాపలా ఉంటాను, ఎవరు రాకుండా. నీవు ఇంటికి వెళ్లి నేనిక్కడ ఉన్నానని చెప్పి అమ్మ నాన్నను తీసుకురా అని చెప్పి తమ్ముడిని ఇంటికి పంపించింది. తమ్ముడు అటు వెళ్లగానే బావిలోకి దూకి చనిపోయింది. తమ్ముడు అమ్మ నాన్నని తీసుకొని వచ్చాడు. తల్లి తండ్రి బావిలో శవమైన తేలుతున్న కూతురిని చూసి గుండెలు పగిలేలా రోదించారు. కొన్నాళ్లు గడిచిపోయాయి. అయితే ఊరిలో ఒక పుకారు వచ్చింది. ఈ చనిపోయిన అమ్మాయి ఊరిలో పెండ్లి అయిన ప్రతి అమ్మాయిని దయ్యమై పట్టుకుంటున్నదని ఊరంతా భయపడేవారు. ఇంకా ఊరంతా చెప్పుకునేవారు వారి ఇంటి కళ కూడా దెయ్యాలు నివాసం ఉండే ఇల్లులాగానే కనిపిస్తుంది అని. మగపిల్లలిద్దరికి పెండ్లిళ్లు అయ్యాయి. మగపిల్లలు అదే ఊరిలో వేరే చోట ఇల్లు కట్టుకున్నారు. తల్లి తండ్రి అదే ఇంట్లో నివాసం ఉండేవాడు. చివరికి ఏమైందో తెలియదు కానీ అదే ఇంట్లో తల్లి ఉరేసుకుని చనిపోయింది. ఊరిలో ఇంకా పుకారు ఎక్కువైంది. ఇదంతా చూసి చివరికి తండ్రి ఏం పావుకున్నాడు జీవితంలో అనుకుంటారు జనం. అందుకే పిల్లలకిష్టమైన సంబంధాలని చేద్దాం. వారి సంతోషంలో మనం కూడా పాలు పంచుకుందాం. అయితే ఈ కథలో దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే మా ఇంట్లో లేవని నమ్ముతాం. కాబట్టి ఈ కథ కోసం చాలా మంది పెద్ద వయసు వారిని అడగగా చివరికి ఒకామె చెప్పింది పిల్ల తండ్రి అదే ఊరిలో మరొకామెతో సంబంధం నడుపుతున్నాడని. అది తెలిసి పిల్ల తల్లి ఉరేసుకుని చనిపోయిందని. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి కథలు మీకు కూడా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.